అమరావతి అభివృద్ధి లక్ష్యం అంటున్న కూటమి ప్రభుత్వం అందుకు తగ్గట్టుగా చర్యలు చేపడుతోంది. గత ప్రభుత్వం ఈ ప్రాంతంపై ఫోకస్ పెట్టకపోవడంతో మొత్తం అడవిలా మారిపోయింది. దీంతో యుద్ధ ప్రాతిపదికన జంగిల్ క్లియరెన్స్ కార్యక్రమం సాగుతోంది. అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల పరిధిలో రైతులు ఇచ్చిన భూములు 34,000 ఎకరాలు. వాటికి ప్రభుత్వం భూములను కలిపితే మొత్తం 58,000 ఎకరాలు. అయితే గత ప్రభుత్వం ఈ ప్రాంతంపై అంతగా దృష్టి పెట్టకపోవడంతో 24,000 ఎకరాలు అడవిలా మారింది. ఎక్కడ చూసినా కంప చెట్లతో అస్తవ్యస్తంగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చాక తిరిగి అమరావతికి ఊపిరిలూదడం ప్రారంభించింది. యుద్ధ ప్రాతిపదికన జంగిల్ క్లియరెన్స్ శ్రీకారం చుట్టింది. రాజధాని పరిధిలోని 29 గ్రామాలను 250 కోట్లుగా విభజించి కంప చెట్ల తొలగింపు పనులు పూర్తి చేశారు. పనులు మొదలైన తర్వాత 2-3 రోజులు వర్షాలు పడడం, అంతా బురదమయం కావడంతో పనులు మందకొడిగా సాగాయి. వాతావరణం సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత వేగం పుంజుకుంది. ప్రస్తుతం పనులు పూర్తి కావడంతో మొత్తం మైదానంలో చెట్లుగా కనిపిస్తుంది. చెట్ల మధ్యలో ఇంతవరకు కనిపించకుండా పోయిన హైకోర్టు భవనానికి కొత్త శోభ వచ్చింది. అలాగే సైన్ బోర్డులు, రైతుల రిటర్నబుల్ ప్లాట్ల హద్దురాళ్లు దర్శనమిస్తాయి. ఇప్పటికీ పనులు 90% పైగా పూర్తయ్యాయి. తొలగించిన ముళ్ల చెట్లు ఇంటికి